హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. బ్యాంక్ ఉద్యోగాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సొంత రాష్ట్రంలోనే జాబ్స్ ఉంటుంది. సో ఇవి బ్యాంక్ జాబ్స్. వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు, ఇంకా పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. మనకి నోటిఫికేషన్ ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2025-26కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 16/1/2025 నుండి 15/2/2025 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు గుజరాత్లో 57 వేకెన్సీలు, మహారాష్ట్రలో 70 వేకెన్సీలు, అస్సాం 30, కర్ణాటక 35, త్రిపురలో 13, సిక్కిం 6, నాగాలాండ్ 5, మేఘాలయ 4, కేరళ 15, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి 10, జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపి 5 వేకెన్సీలు. అయితే ఏ రాష్ట్రానికి మనం అప్లై చేసినా ఆ రాష్ట్రానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి అయితే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మొత్తం 250 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ 250 పోస్టులకు సంబంధించి మనకు బేసిక్ పేనే 48,480 రూపాయల శాలరీ అనేది బేసిక్ ఉంది. దాదాపుగా 80,000 వరకు మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని అలవెన్సెస్ అవన్నీ కలిపి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకు 1/1/2025 వరకు 20 సంవత్సరాలు మినిమం ఇయర్, 30 సంవత్సరాలు అనేది మ్యాక్సిమం ఇయర్స్ అనేది ఇచ్చారు. కాబట్టి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన కేటగిరీ కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా మనకు పూర్తి వెబ్సైట్ అనేది ఉంది. దాంతోపాటుగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అది కూడా 1/1/2025 వరకు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే మనకు 175 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. 850 రూపాయలు మిగిలిన అన్ని కేటగిరీల వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు. ఎగ్జామినేషన్ సంబంధించి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించిన 45 క్వశ్చన్లు వస్తే 60 మార్కులకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 60 నిమిషాలు టైం ఉంటుంది. అదేవిధంగా జనరల్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్లు, 40 మార్కులు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్లు, 40 మార్కులు ఇంగ్లీష్లోనే ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 35 క్వశ్చన్లు, 60 మార్కులు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ ఉంది. మొత్తం 3 గంటల ఎగ్జామ్, 155 క్వశ్చన్లు, 200 మార్కులకు సంబంధించి ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అనేది 0.25 అంటే 1/4 మార్క్స్ అనేది కట్ అవుతాయి. దానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఏదైతే రాష్ట్రం నుంచి అప్లై చేస్తామో అక్కడి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచరు, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్ పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఉన్నాయి. తెలంగాణ అయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, నర్సంపేటలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, సర్టిఫికేట్స్ ఏదైతే మనకు కేటగిరీ సర్టిఫికేట్స్ అలా ఉంటాయి కదా, వాటికి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 5 ఫిబ్రవరి 2025. ఈ రోజు నుంచి మనకు ఫిబ్రవరి 5, 2025 వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.
ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్ ద్వారా సమాచారం అందజేయబడుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.